ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ వి ఆర్ ఆల్ వెల్ బికాస్ ఆఫ్ అవర్ ఆల్మైటీ గాడ్ గ్రేస్ అండ్ మెర్సీ. అంతే కదా, దేవుని యొక్క మహా కృప, మహా కనికరం మన పైన ఉంది కాబట్టి ఈ దినం మన జీవితంలో ఒక వరంలాగా అనుగ్రహించబడి దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకున్నాం. సో మనం ప్రీవియస్ చూసినట్లయితే మనము కొన్ని అంశాలు, దేవుడంటే ఎవరు, అలాగే దుర్నీతి అనగా, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మర్చిపోకూడదు వాటిని. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాల్సి వచ్చినా గానీ చెప్పాలన్నమాట. చెప్పి తీరాలి మీరు. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశము సత్యము. సత్యం గూర్చి మనము కొన్ని మాటలు చాలా క్లుప్తంగా ధ్యానిద్దాం. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే దేవుని సహాయాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం అడగాలి కదా, మనకి తోడుగా ఉండాలి కదా. మరి దేవుడు మన హృదయాలు ఎటు వెళ్లకుండా దేవుని వాక్యం పైన లగ్నం చేసేటట్టు, దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేట్ అంటే ఏకాగ్రత కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించేటట్టు మనకి సహాయం చేయమని మనం ఆ దేవుణ్ణి అడుగుదాం. అందరూ నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన సర్వ సృష్టికర్త, కృపా కనికరము కలిగిన మా దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క సన్నిధిని, మీ యొక్క సహాయంను మాకు అనుగ్రహించమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే, మరి ప్రియమైన సహోదరులారా, ఈ రోజు మనం సత్యం అంటే ఏంటి అనే వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సత్యం అనగా ఏంటి ప్రియమైన సహోదరులారా? సత్యం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, వీలున్నవారు బైబిల్ తీసి చూడండి. ఏమనుంది ప్రియులారా అక్కడ? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. మళ్ళా ఒకసారి చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యం అంటే ఎవరి వాక్యం ఇది? దానికి పైన ఇంకొక వచనం ఉంది, చూద్దాం మనము. అదే అధ్యాయం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఎవరికి? నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. ఎవరి వాక్యం ఇది? అసలు వాక్యం అంటే ఏంటి కదా, మనం ఆలోచిద్దాం. అయితే ఈ 17వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా శిలువ యాగానికి వెళ్లే ముందు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ పలికిన మాటలివి. తండ్రికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో తండ్రితో చెప్తున్న మాటలన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి, తండ్రి యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించబడిన ఈ 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠ చేయుము అని తండ్రిని వేడుకుంటున్నారు. ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి? దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మనస్సులో. ఎప్పుడైనా ఎవరినైనా గబుక్కున ఒక మాట అనేసాం, అయ్యో నోటుకొచ్చేసింది అనేసాం, తొందరపాట్ల అనేసాం, సారీ అంటే కుదరదు. ఎందుకు చెప్పండి? నోట్లో నుంచి వచ్చే మాట హృదయంలో నుంచి వస్తుంది. హృదయంలో లేకుండా నోట్లో నుంచి రాదు. మరి హృదయంలోనికి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో, ఆలోచన రూపంలో ఒక భావం అనేది పుడుతుంది. ఆ ఆలోచనే భావంగా మారి హృదయంలోకి ప్రవేశిస్తుంది. హృదయము భావోద్వేగాల నిలయము కాబట్టి ఆ ఉద్వేగంలో, ఆ మాట రూపంలో, ఆ స్వరం రూపంలో బయటకు వస్తుంది. అందుకని మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ సందర్భంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, తండ్రి యొక్క కృప ద్వారా ఈయనకి అనుగ్రహించబడిన 12 మంది శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మొరపెడుతూ ఉన్నారన్నమాట. తండ్రి, నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి నీ వాక్యమందు వీరిని కాపాడాను, నీ వాక్యమందు వీరిని భద్రపరిచాను. ఇంకా ఈ లోకంలో నుంచి నేను నీ సన్నిధికి రావలసిన దినాలు, సమయం
దగ్గర అవుతుంది కాబట్టి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, వీరికి నీ వాక్యాన్ని ఇచ్చాను, నీ వాక్యమే సత్యము అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడం జరిగిందన్న. ఇప్పుడు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 12 మంది శిష్యులకు అప్పగించారు, అంటే నేర్పించారు. ఆయన యొక్క బోధల ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ 12 మంది శిష్యులకి ఈ వాక్యాన్ని బోధించి అప్పగించారు. మరి ఈ 12 మంది శిష్యులు ఎంత దూరం మోసుకెళ్లాలండి ఈ వాక్యాన్ని? మీ వరకు మోసుకురావాలి, నా వరకు మోసుకురావాలి. మనందరికీ చేరాలి అనంటే ఆ శిష్యులు ఎంత బలంగా ఉండాలి, విశ్వాసంలో ఎంత ప్రతిష్ఠ చేసుకోవాలి వాక్యంలో. వారిని ఎవరు ప్రతిష్ఠ చేశారో తెలుసా? ఆ సత్యములో, ఆ యొక్క సత్యములో పరలోకమందున్న తండ్రి ఆ వాక్యమందు, ఆ మాటల యందు వారిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టే ఈ రోజున మీరు, నేను ఈ బైబిల్, ఈ వాక్య రూపంలో ఉన్న ఆ దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతున్నాము అనంటే దానికి కేవలం కారణం పరలోకమందున్న తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, 12 మంది శిష్యుల యొక్క ప్రాణ త్యాగాలు ఈ దినాన్న ఈ సత్యమనే వాక్యాన్ని మన యొద్దకు చేర్చాయి. ఈ సత్యమైన వాక్యాన్ని మన మనసులో ఎంతవరకు, ఏ విధంగా, ఎన్ని రకాలుగా మనం ప్రతిష్ఠించుకున్నాం మన హృదయంలో ప్రతిష్ఠించబడిన వాక్య ప్రకారంగానే మన విశ్వాసం ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకంటే లోకములో ఉన్న చీకటి తొలగిపోవట్లేదు. దేవుని యొక్క వాక్యము ప్రచురించబడుచున్నను, సత్యవాక్యము చేరవేయబడుచున్నను. ఏ హృదయము కూడా తెరవబడట్లేదు. ఎన్నో హృదయాలు, కొన్ని కోట్ల హృదయాలు మూసుకుపోయి చీకట్లో అలమటిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకని? ఎందుకంటే వారికి సత్యం అంటే ఏంటో తెలియబడలేదు. వారికి సత్యం అంటే ఏంటో వారు తెలుసుకోలేదు. సత్యం అంటే ఏంటి అని వారు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకే వారి హృదయం పాపమనే చీకటితో మూసుకుపోబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం వారి హృదయాల దగ్గర వరకు వచ్చి వారి తట్టుచున్నప్పటికీ వారి హృదయం తెరవబడకుండా మూసుకుని పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? వాక్యపు వెలుగు. చూద్దాం, చూడండి 12వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు, ఇంకొంతకాలము వెలుగు మీ మధ్యన చీకటి మిమ్మును కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. వెలుగునందు విశ్వాసముంచటం ఏంటని చెప్పండి? మీతో ఇంకొంతకాలము వెలుగు ఉండును, తర్వాత ఆ వెలుగు తీసివేయబడుతుంది. ఆ వెలుగు తీసివేయబడినప్పటికీ మీరు వెలుగు సంబంధులైతే మీ యొక్క వెలుగు, మీ యొక్క కాంతిలో వేరొకరు వారి యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి మీ వెలుగు వారికి సహాయపడుతుంది. కాబట్టి మీతో వెలుగుండగానే మీ దగ్గరున్న వెలుగేందు మీరు విశ్వాసముంచుడి. ఆ వెలుగు మీ యొద్ద నుండి తీసివేయబడిన తర్వాత మీరు మరొకరిని వెలిగించాలి. తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే వీరి యొక్క వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది ఎవరైతే మనలో కలవడానికి వస్తారో వారు కూడా మనతో ఏకమై ఉండులాగున
నేను వారి కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను, మొరపెట్టుచున్నాను, విజ్ఞాపన చేయుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్న తండ్రికి మనవి చేయడం జరిగింది. చూసారా? మనము ఈ భూమి మీద పుట్టక ముందే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడం ఎంత మహాభాగ్యం. ఆయన ప్రార్థించిన ఆ ప్రార్థన క్రమంలోకి మనం చేరాము. ఎంత ధన్యులం, ఎంత ధన్యత. క్రైస్తవ్యం అంటే ఎంత మహాభాగ్యం. ఎవరు ఇవ్వగలరు మనకి ఇలాంటి సౌభాగ్యం? యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తారు. తండ్రి మనకు అనుగ్రహిస్తారు. తండ్రి మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సత్యం అంటే ఏంటి? ఆయన యొక్క వాక్యము. ఆయన అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి. తండ్రి యొక్క మనస్సులో తండ్రి ఇచ్చిన మహిమను కోల్పోయిన మానవుని కొరకు ఆయన మనసులో ఉన్న భావాలు యేసుక్రీస్తు ప్రభువారు విని తన 12 మంది శిష్యులకు బోధించి వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో లిఖితపూర్వకంగా రాయించి మనకు అందజేసిన మహా గొప్ప దేవుని సంకల్పం. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన జీవిత క్రమం బైబిల్. దేవుని మనసులోని మాటలు ఈ వాక్యం. మన కొరకు, మనం బ్రతకడం కొరకు, మన బ్రతుకుని సరిచేసుకోవడం కొరకు. ఎందుకు? ఈ లోకం ఎవరిది? లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? విరోధి. తండ్రికి విరోధి అంటే మనకు కూడా విరోధే. ఆ యొక్క విరోధి మన యొక్క మనోనేత్రాలకు అంధత్వం కలుగు చేశాడు. కాబట్టి వాటి నుంచి విడిపించబడి రక్షణ పొంది దేవుని యొక్క మనస్సుని మనం హత్తుకోవాలని, దేవుని యొక్క మనస్సులో మనం కలుసుకోవాలని తండ్రి అయిన దేవుడు మన కొరకు కలిగిన భావాలు, భావోద్వేగాలు, ఆయన యొక్క సంకల్పం మానవుని పట్ల ఈ వాక్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అర్థమైంది కదా మనకి సత్యం అంటే పరలోకమందున్న తండ్రి యొక్క మనస్సులోని మాట. ఆ మాట పవిత్రమైనది, పరిశుద్ధమైనది, క్రమమైనది, యథార్థమైనది. ఆ విధంగా మనము బ్రతకాలని మన కొరకు ఉద్దేశించి తండ్రి తన యొక్క రక్షణ సంకల్పము ద్వారా ఈ వాక్యాన్ని మనకి అనుగ్రహించారు. ఈ వాక్యం, ఈ సత్య వాక్యం మన వరకు చేరడానికి ఎన్ని త్యాగాలో, ఎన్ని ప్రాణ త్యాగాలో, ఎన్ని సజీవ యాగాలో, ఎంత కన్నీరో, ఎంత వేదనో, ఎంత బాధో. మరి ఈ వాక్యాన్ని ఎంతగా మనం అర్థం చేసుకుంటున్నాం, ఎంతగా మనం ధ్యానిస్తున్నాం, ఎంతగా మనం ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాం. మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది అనేది మనకి మనమే పరిశీలన చేసుకుని మన హృదయాలను సజీవ యాగంగా ఆ తండ్రి కోరుకున్న విధానంలో ఆయనకు మనం సమర్పించుకోవాలి. విన్న వాక్యం మన హృదయాలలో దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.